దేవరా జపాన్ లో రిలీజ్ అయి 5 రోజులైంది. ప్రమోషన్ కోసం తారక్ అక్కడికి వెళ్ళినప్పుడు జపనీస్ చూపించిన ఆదరణకు ఫిదా అయిపోయాడు. మరి సినిమా జపనీస్ కి నచ్చిందా లేదా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దేవరా జపాన్ లో హిట్టా ఫ్లాపా చూద్దాం. రజనీకాంత్, ప్రభాస్, రామ్ చరణ్ కు జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ప్రత్యేకం. ఓ జపాన్ అభిమాని ఎన్టీఆర్ తో తెలుగులో మాట్లాడడం షాక్ ఇచ్చింది. తారక్ మీద అభిమానంతో తెలుగు నేర్చుకుంది. దేవరా ప్రమోషన్ కి తారక్ జపాన్ వెళ్తే జాపనీస్ చూపించిన ఆదరణకు హీరో ఖుషి అవుతూ వీడియోస్ షేర్ చేసుకున్నాడు. ఆ రెస్పాన్స్ చూస్తే దేవరా జపాన్ లో హిట్ అవుతుందన్న వాతావరణం కనిపించింది. ఎన్టీఆర్ జాపనీస్ కి దగ్గరైనా దేవరా మాత్రం దగ్గర కాలేకపోయింది. మొదటి రోజే ఆశించిన రీతిలో వసూలు రాబట్టలేకపోయింది. RRR జపాన్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడంతో దేవరకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకంతో ఉంటే కథ అడ్డం తిరిగింది. ఈ స్టోరీని జాపనీస్ ఓన్ చేసుకోలేకపోయారు. కొడుకు తండ్రిని ఎందుకు చంపాడన్న క్లైమాక్స్ పాయింట్ తో కన్ఫ్యూజన్ కి గురయ్యారో ఏమో గానీ దేవరా జపాన్ లో నిరాశపరిచింది.